హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కద్దుకాకానికి ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో రెండు రోజులు 2 days తర్వాత 3 days కలిపి పెట్టేస్తాను. అంటే ఎక్కువగా తీయట్లేదు కదా, అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసాను. అలాగే ఈరోజైతే బేవారం వెళ్ళాము, అది కూడా మీకు ఇదే వీడియోలో వస్తుంది. అక్కడ కూడా ఎక్కువ ఇలా షాపింగ్కి వెళ్ళాము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. నెక్స్ట్ చూస్తూ ఉండండి. ఇంకా ఆ రోజు ఇంకా మార్నింగ్ మనం లంచ్ వండుకోవాలి కదా, డైలీ లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి కదా. ఇంక ఈరోజు నేను పప్పు వండుతున్నాను. అంటే ఈ వీడియో శనివారం. నేను ప్రతి శనివారం ఆల్మోస్ట్ పప్పే వండుతాను, అంతే, కంపల్సరీ పప్పు వండుతాను. ఇంకా ఆ రోజు పప్పు టమాటా వండుదాం అనుకున్నాను. దాంతోపాటు క్యారెట్ కూడా వేస్తే బాగుంటుంది కదా. నేను నార్మల్గా పప్పు క్యారెట్ వండుతూ ఉంటాను. ఇంకా ఈరోజు పప్పు క్యారెట్ టమాటా వేసి వండాను. బాగుంటుంది, క్యారెట్ వేసుకుంటే కూడా బాగుంటుంది. టమాటా మనకి చిన్న పులుపు వేస్తుంది కదా, బట్ ఇప్పుడు టమాటా పులుపు ఏం రావట్లా, కానీ బాగుంటుంది. పప్పు టమాటా నచ్చుతుంది నాకు. ఇంకా ఆ రోజైతే క్యారెట్లు ఒక 2 తీసుకున్నాను, టమాటాలు 2 వేసుకున్నాను. ఇంకా ఈరోజు చెప్పాను కదా బేవారం కూడా వెళ్ళాలి, అందుకని చెప్పి ఇంకా రైస్ కూడా ఏకంగా వండేసాను. లేకపోతే నేను బ్రౌన్ రైస్ 11 అయ్యాక అలా వండుతాను. ఇంకా మళ్ళీ అవ్వదని చెప్పి మొత్తానికైతే వండేసాను. ఇంకో పక్కన అయితే పప్పు పెట్టాను, ఓ పక్కన బియ్యం కడిగి పెట్టేశాను. పప్పు విజిల్ వచ్చే లోపల రైస్ కూడా ఉడికిపోతుంది. రైస్ నేను నార్మల్గా ఇలా గిన్నెతో పెట్టేస్తాను. ఇది ఒకసారి ఉడకడుతుంది కదా, బబుల్స్ వస్తాయి. ఆ తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అలా ఉడికిపోతుంది. ఇంకా ఆ రోజు ఫస్ట్ మా అబ్బాయికి మధ్య కొంచెం చెవిపోటని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అప్పుడు అఖండ మూవీ రిలీజ్ అయింది కదా, అది అక్కడ హాస్పిటల్ ఎదురుగా థియేటర్ అన్నమాట. అందుకే చిన్న క్లిప్ తీశాను. తర్వాత సంక్రాంతి వస్తుంది కదా, షాపింగ్ అని వెళ్ళాం. కానీ చూసాము, మరీ హై కాస్ట్లీ కాకుండా డైలీ యూజ్ చేసుకునేలాగా కొంచెం బాగుండేలాగా చూసాము. నేను వాటిని ఇంకా బ్లౌజెస్ కుడతాను కదా, ఫాల్స్ అయిపోయిందిలేండి. అంచులు కుట్టి బ్లౌజ్ కుట్టుకోవాలి కదా, అప్పుడు తీసినప్పుడు ఏం కొన్నాము చూపిస్తాను. లేదు అనుకుంటే సంక్రాంతికి కట్టుకునేటప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ మీకు బ్లౌజ్ కుట్టేటప్పుడే చూపిస్తానండి. తర్వాత రామ్దేవ్లోకి వెళ్ళాము. అక్కడ ఒక బ్లౌజ్ మ్యాచింగ్ చూద్దామని కానీ సెట్ అవ్వలా, ఇంకొచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి నేను ఆ రోజు స్కూల్ సెలవు అన్నమాట, జీతం తీసుకుని వెళ్ళాను కదా, ఆ సెలవు కాదు, చెవిపోటు అని చెప్పి తీసుకెళ్ళాను కదా హాస్పిటల్కి. ఇంకా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలాగా సండే సెలవు కదా, సండే వచ్చేద్దామని చెప్పి. ఇంకా దారిలో నందమూరి గారు తగులుతుంది. అక్కడైతే అది హనుమాన్ జయంతి అయింది కదా, అక్కడ 20 days అలా చేస్తారనుకుంటా, నాకు కూడా పూర్తిగా తెలియదు. అప్పటికి ఇంకా తీర్థం జరుగుతుంది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. అక్కడ కొంచెం క్లిప్ తీసాను. ఇదివరకు జీతో చిన్నప్పుడైతే వెళ్తూ ఉండేవాళ్ళము. ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి వెళ్ళట్లేదు. ఇంకా కొంచెం దూరము, ఇంకా మంచి అన్నీ కదా అని చెప్పి రోడ్డు కూడా బాగోట్లేదని నైట్ ఎందుకని ఇంకా మానేసాను. కానీ తీర్థం మట్టికి భలే ఉంది, కొత్తవన్నీ కనిపించాయి. ఇంకా ఈ రోడ్డు మీద కాకుండా లోపల ఇంకా చాలా ఉంటుంది, చాలా పెద్ద తీర్థం జరుగుతుంది. మేము వెళ్ళట్లేదు కాబట్టి మీకు వీడియో చూపించలేకపోయాను. కానీ ఇది వరకు వెళ్ళే వాళ్ళం కదా, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ లోపల ఇంకా చాలా పెద్ద తీర్థం ఉంటుంది. ఇంకా అక్కడ పొలమూరు వెళ్ళాను కదా, ఇంకా అక్కడ ఏం వీడియో తీయలేదు. సండే అసలు నేను, ఇది మండే, ఇంకా స్కూల్ ఉంది, ఇంకా మార్నింగ్ ముగ్గు పెట్టాలి కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా పొద్దుటే లెగుస్తున్నాను. ఆల్మోస్ట్ 5 దాటాక లెగుస్తున్నాను. ఇంక ఇవన్నీ తుడుచుకుని కడుక్కుని ముగ్గు అవి వేసుకునేసరికి 6 అలా అయిపోతుంది కదా. ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేసేసాను. ఈరోజు ముగ్గు చాలా బాగుంది. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను. ఈ ముగ్గు ఇవన్నీ వేసేసరికి 6 అవుతుంది. 6 దాటేస్తుందిలేండి. ఇప్పుడు 6ంటికి వెలుగు రావట్లేదు కదా, ఫుల్ వెలుగు రావాలంటే 6:30 అవుతుంది. ఇక్కడ మా కనకాంబరాలు చూపిస్తాను. ఇవి ఎందుకు తీసానంటే, ఇప్పుడు సంక్రాంతి పనులు చేసుకుంటున్నాం కదా, ఇల్లు క్లీనింగ్ అవన్నీ, ఇంకా పెయింట్ వేస్తున్నాం కదా, అందుకని చెప్పి మొత్తం మొక్కలన్నీ కూడా కొట్టేసాము. కొంచెం బాధ అనిపించింది, బట్ పెయింటింగ్కి ఇబ్బంది, మొక్కలు మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టుగా అయితే చాలా మొక్కలు తీసేసాము. ఇంటి వెనకాల తీసాము, ముందు కూడా తీసాము. అరటి చెట్లు
కూడా కొట్టేసాము, కొన్ని కరివేపాకు చెట్టు కొట్టేసాము, ఇంకా చాలా తీసాము. ఇప్పుడు ఖాళీగా భలే అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు చూపిస్తానులేండి. ఇది బాగుందండి, మధ్యలోది గొట్టం. ఇంక ఇప్పుడు అయితే ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా, రకరకాల ముగ్గులు పెట్టుకుంటారు. మా ఇంటి దగ్గర ఒకరు రీసెంట్గా గొట్టం కొనుక్కున్నారు. గొట్టం ముగ్గులు పెడతాం కదా, ఇందాక మీరు చూసుంటే ఆ గొట్టము మంచి డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్ భలే నచ్చింది. అదే చెప్తున్నాను, చాలా బాగుంది. ఆవిడ ఏం తెస్తావు, బాగాలేదు ముగ్గు అంటున్నారు. లేదు చాలా బాగుంది మధ్యలో డిజైన్ అని చెప్పాను. అంటే నార్మల్గానే పెట్టుకుంటారు కదా డైలీ, సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు కదా అని చెప్పి వెళ్ళాను. అంటే గొట్టంతో కూడా పెట్టడం చూశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి నాకు కూడా నచ్చింది. మనకు గొట్టంతో ముగ్గులు పెట్టడం చాలా ఈజీ, మనం చేత్తో వేయడం కంటే గొట్టంతో పెడితే పెద్ద ముగ్గుల్లా కనిపిస్తాయి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను పెట్టిన ముగ్గు చూపిస్తున్నాను, చాలా సింపుల్గా చిన్న ముగ్గు పెట్టేశాను. ఇది రోడ్ సైడు, ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. ఇందాక పెద్ద ముగ్గు చూపించాను కదా, అది సిమెంట్ రోడ్ సైడు, ఇంక ఇది మెయిన్ రోడ్ సైడు. ఇక్కడ చాలా చిన్నగా పెడతాను, అంటే తొక్కేస్తారు కదా అన్నీ తిరుగుతూనే ఉంటాయి. అలా నేను మర్చిపోయాను మీకు మొక్కల గురించి చెప్తున్నాను కదా, మొక్కలన్నీ కొట్టేశాము, మళ్ళీ వేసుకోవచ్చులే ఎందుకు అడ్డు. చిక్కుడుపాదు, మీకు చిక్కుడుపాదు ఇదివరకు వీడియోలో చూపించాను కదా, ఇప్పుడే పూత కాయలతో ఉంది, బట్ ఇంకా అది కూడా అడ్డొస్తుంది అని చెప్పి తీసేసాము. లేకపోతే పల్లె చిక్కుడుకాయలు కాస్తున్నాయి. కనిపి చిక్కుడు అయ్యింది, ఇత్తనం అసలు పెట్టలేదు, లాస్ట్ టైం పెట్టినాం కదా, ఆ గింజలు రాలిపోయి దాని అంతటా అదే వచ్చేసింది. చక్కగా కాయలు కాస్తుంది, బట్ తప్పలా తీసేసాము. ఇంకా రోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా బీట్రూట్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, మళ్ళీ తిండా అని చెప్పి కొన్ని క్యారెట్లు బీట్రూట్ కలిపి ఫ్రై చేశాను. ఇంక ఈ పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను. క్యారెట్ బీట్రూట్ ఫ్రై బాగుంటుంది, ఓన్లీ క్యారెట్ కంటే. క్యారెట్ చిన్న క్యారెట్ బీట్రూట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా మట్టి వాసనలాగా, క్యారెట్ వేసుకుంటే అలా ఉండదు. ఇంకక్కడ ఫ్రై ఎగుతూ ఉంటుంది. ఈ లోపల టీ తాగేద్దామని చెప్పి బయటకు వచ్చాను. కోతులు వచ్చేసినాయి. డాడీ అని చెప్తున్నాను, డాబా మీద సౌండ్ అవుతుంది, వెళ్ళండి. డబ్బా సౌండ్ చేస్తుంది డాబా మీద. ఇందాక మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను, నేను అన్నదాత చూస్తున్నాను చెప్తున్నాను. ఇప్పుడు దాకా అక్కడ తింటున్నాయి కూర్చొని శుభ్రంగా. ఇల్లు చూడు ఎండ రాగానే కోతులండి అసలు విపరీతంగా ఉన్నాయి. 2 కోతులే కానీ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అప్పటికి మేము అన్నదాత చూస్తూ ఉంటాము, ఈటీవీ వార్తలు. అన్నదాత మిస్ అవ్వం, ఒక్కోసారి అన్నదాత మిస్ అవుతాం కానీ వార్తలు అయితే మిస్ అవ్వము. నేను టీ తాగితే అన్నదాత చూస్తుంటే సౌండ్ అనిపిస్తుంది, ఏంటి సౌండ్ అనుకున్నాము. అప్పటికే అనుమానం వచ్చింది కోతులు అని చెప్పి, కానీ నాకు అసలే భయం కదా, బయటికి వెళ్ళలేదు. ఆ తర్వాత చూసి కొడితే మళ్ళీ మా ఇంటి ముందు ఆవిడ వంగ మొక్కలు ఉన్నాయి, గేట్ ఎదురుగా కనబడతాయి కదా, ఆ వంకాయలు తినేస్తున్నాయి. ఆలు చిక్కుడుపాదు ఉంది, చిక్కుడుకాయలు తినేస్తున్నాయి. వెంటనే వచ్చి కొట్టారు. మా ఏమో బొబ్బరికాయలు అవి తినేస్తున్నాయి. అయినా సరే మేము ఏం చెయ్యలేదు, ఇంకా తిన్నాయిలా అని వదిలేస్తున్నాము. ఇంకా రోజు ఇంకా లంచ్లోకి అయితే కోడిగుడ్లు ఇగురు వండాను, టమాటా కోడిగుడ్డు. చాలా రోజులైంది వండే అని చెప్పి, అంటే జితు బాక్స్లోకి క్యారెట్ బీట్రూట్ ఎప్పుడు చేశాను కదా, మాకైతే ఎగ్ వండాను. ఇంకా సాయంత్రానికి నేను నెక్స్ట్ డే, ఇది ఈవినింగ్, నెక్స్ట్ డే కోసం కాలీఫ్లవరు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, అంటే ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. కాలీఫ్లవర్ కానీ చిక్కుడుకాయలు కానీ ముందు రోజే చేసేసుకుంటే మనకి మార్నింగ్ వంట త్వరగా అయిపోతుంది కదా, మళ్ళీ అవి బాగు చేసుకుని క్లీన్ చేసుకునే పని ఉండదు కదా, అందుకని చెప్పి. ఇంకా కాలీఫ్లవర్ కాళ్ళు ఉంటాయి కదా, దాన్ని పచ్చడి చేస్తున్నాను. అలాగే ఆ రోజు నైట్ నేను పెసరట్లు కూడా వేస్తున్నాను. పెసరట్లకి చట్నీకి కూడా ఉంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ పచ్చడి. మీకు తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇలాగా ముక్కల కింద కోసేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్లో వండేస్తాను. ట్రై చేయండి. నేను వీడియో అయితే తీయలేదు పచ్చడి అని, బట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వస్తాయి రకరకాలు. లేదు అంటే ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను కూడా మీకు వీడియో తీసి పెడతాను, నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి. ఇది టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది కాలీఫ్లవర్
పచ్చడి. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినుంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలీదు అనుకుంటే కనుక నేను నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను. ట్రై చేయండి ఖచ్చితంగా పచ్చడిని మాత్రం. ఇంకా ఆ రోజు వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటున్నాను. అలాగే పొద్దుటి కూర కూడా కొంచెం ఉంది. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. పచ్చడి మాత్రం ట్రై చేయండి. బాయ్.